ఫిబ్రవరి మార్చ్ అనేవి నెలల పేరు. జనవరి నుండి డిసెంబర్ వరకు నెలల పేరు కదా, అవి ఇంగ్లీష్ నెలలు. ఇంగ్లీష్ నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటాయో అలాగే తెలుగు నెలలు కూడా 12 నెలలు 12 ఉంటాయి. జనవరి ఫిబ్రవరి అనేది ఇంగ్లీష్ నెలల పేరు. చైత్రం నుండి మనకు తెలుగు నెలలు చైత్రం నుండి ప్రారంభమవుతుంది. టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏముంది సర్కిల్ లో ఉన్నాయి చూడండి, ఇది తెలుగు నెలల పేరు. మనకు నెలలు 12 ఉంటాయి. జనవరి ఫిబ్రవరి అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, చైత్రం వైశాఖం అనేది తెలుగులో ఉంటుంది. ఇక్కడ చూడండి, తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇది తెలుగు నెలల పేరు. తెలుగు నెలలు అనేది మార్చి నుండి మనకి ప్రారంభమవుతుంది. ఎందుకంటే మార్చిలో ఉగాది పండుగ వస్తుంది కాబట్టి మనకు తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రము మార్చి నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి, తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రం. చైత్ర మాసంలో మనకి ఉగాది పండుగ అనేది వస్తుంది. ఆ రోజే మనం అన్ని కొత్త కొత్త వస్తువులు వస్తాయి కదా, ఆ రోజే మనకి షడ్రుచుల పాయసాన్ని చేసుకొని తింటాం కాబట్టి మనకి మొదటి నెల చైత్రం మార్చ్ లో వస్తుంది. మార్చ్ నుండి మనకి ప్రారంభం అవుతుంది. ఓకే నచ్చినా? తెలుగు నెలల్లో నెలల పేరు చూడండి, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ. ఇది తెలుగు నెలల పేరు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ. ఇవి తెలుగు నెలల పేరు. నెలలు 12 ఉంటాయి. ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా నెలలు 12 ఉంటాయి. జనవరి ఫిబ్రవరి అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, చైత్రం వైశాఖం అనేది తెలుగులో ఉంటుంది. ఓకే నచ్చినా? అర్థమైందా అందరికి? ఇప్పుడు చెప్పండి, చైత్ర